ఇచ్చినారు సార్. మిరపంట ఏం లేదు, కన్నా కలిపింది. దీన్ని పోలీసులకు అందరికి చెప్పినాము. దీన్ని పరిష్కారం చేయాలా, ఎవరైనా కానీ పరిష్కారం చేయాలా. వాళ్ళనైతే బయట పడగొట్టాలా, రుజువు చూపాలా, అన్నీ వాళ్ళే చేయాల్సింది. మనకైతే తెలియదు ఇట్లాంటి గురించి, ఇట్లా చేసేది మనకు తెలియదు. లేకుంటే మనం ఇన్నేళ్ళ పొద్దే కదా నేను నిరుడు కానేసిన 2 ఎకరాల 45 సెంట్లే నాది. 93 క్వింటాలు పండించిన నిరుడే అంటే ఇవ్వలే, ఈ ఏడంటే ఇచ్చినారు. మనం ఎప్పుడు జరగలే, మనం ఎప్పుడైనా జరిగింటే మనం ఇన్నే ఉండి అనుమానం ఉంటుంది. అన్నిక ఎవరు పట్టినారో మనం వినపగా మనకు తెలియదు, వాళ్ళు ఎవరు చేసినది కానీ మనకు తెలియదు. నేను 14 ఎకరాల మిరప సాగు చేస్తున్నాను. 8 వరకు ఇక్కడే మిరప దగ్గర ఉండి ఇంటికి 8 గంటలకి ఇంటికి పోయి మేము భోజనం చేసుకొని 8:30కి మాకు ఇట్లా మీ పొలం దగ్గర మిరప ఎవరో అంట పెట్టినారని చెప్పి మాకు ఫోన్ చేస్తే నేను నా కొడుకులు ముగ్గురం బైక్ వేసుకొని వచ్చి చూస్తే మంటలే మండుతుంది. ఆ తర్వాత దిక్కు తోయక ఇంకా అంతా గ్రామస్తులు మొత్తం ఊరే తెలుసుకొని పొలం దగ్గరకు వచ్చి అంత మంటలు ఆర్పాలని చూస్తే దగ్గర మిరప ఘాటుకు తట్టుకోలేక ఆర్పలేక తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు. రాత్రి 1 గంట వరకు ఇక్కడే ఉన్నాం. ఇది ఇట్లా జరిగింది. నిన్న రాత్రి కొంగన్పాడు గ్రామంలో మాజీ సర్పంచ్ నాగయ్య అలాగే తమ్ముడు శ్రీనివాసులది ఇద్దరిది మిరప పంట చేతికొచ్చే అంత అంటే దాదాపు 14 ఎకరాలు క్వింటం 20,000 నుంచి 25,000 వరకే క్వింటనాన్ని 30 లక్షల వరకు నష్టం చేయడం జరిగింది. దీన్ని దహనం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది సిగ్గులేని తరంగా భావిస్తున్నాం. గతంలో ఊర్లో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇది మొట్టమొదట. అంటే ఎంత దారుణానికి ఒడిగట్టారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. 24 గంటలు వాళ్ళు పొలంలో ఉండి కష్టపడి ఈరోజు ఇంత పెట్టుబడులు పెట్టి ఎకరాకి ఇంత పెద్ద ఎత్తున పంట పండించి 30 లక్షల వరకు పంట నష్టంగా ఇచ్చడం జరిగింది. దీనికి సంబంధించిన వాళ్ళను కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఎవరన్నా దీని జోలికి రావాలంటే కూడా భయపడే రీతిగా కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈరోజు ఇది చేస్తారు, రేపు ఎందుకు ఇంత మీకు ఎందుకు అంత భయమవుతూ ఉంది, ఎందుకు మీరు ఈ రకంగా చేసినారు? మీకు దమ్ము ఉంటే ధైర్యంగా ఎదుర్కోండి. మనుషులపైన పంట పండించిన రైతులపైన పంట పైన చూపించడము, ఇంకా కొన్ని ఊళ్ళల్లో పశువుల మేత అంటించడము, అలాగే పశువులను కాల్చడం, ఎందుకు ఇంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు? మీరు మానవత్వం ఉందా? ఏమన్నా ఉంటే చూపియండి, ఏదన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని రైతులు పండించే దానిపైన మీరు చేయడము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంత దూరమైనా మేము వదిలిపెట్టము. దీనిపైన కఠినంగా మేము కూడా పోరాడతాము. ఖచ్చితంగా దీన్ని అంతు తేల్చేంత వరకు కూడా వదిలిపెట్టాము. ఖచ్చితంగా రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించాలా ఈ ప్రభుత్వము. 30 లక్షల వరకు నష్టం వాటిల్లింది. కాబట్టి రైతును ఆదుకోవాలా అని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికి బాధ్యులైన వారిని కూడా కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ గ్రామాలు కూడా చర్చ జరుగుతుంది. ఈ గ్రామాలు కూడా మెజార్టీ టీడీపీ గ్రామాలే. ప్రతి ఎలక్షన్లో టీడీపీ మెజార్టీ వస్తుంది. కొన్ని పొలిటికల్గా ఎదుర్కోలేక అంటే మాత ఎదుర్కోలేక చర్చతో ఎదుర్కోలేక అమాయకులైన రైతుల మీద ఇలా పంట తొలగడం చాలా బాధాకరమైనది. అది ఒక రాజకీయ నాయకుడు చేసే పని కాదు. అది ఒక కావాల్సి కానీ ఒక గొజ్జోలు చేసే పని. మొగుడైతే ధైర్యంగా పార్టీకి ఎదుర్కోవాలి, కానీ ఎలక్షన్ చూసుకోవాలి. కానీ ఎలక్షన్ అయిపోయినాక అన్ని ఊళ్ళో ప్రశాంతంగా ఉండాలి. ఉదయం మనం గత 20 years బ్యాక్ మాట్లాడిపోయినాం, ఫ్యాక్షన్స్ పెట్టుకొని అన్ని గ్రామాలు నాశనం అయిపోయినాయి.
కాదు ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయినది. అన్ని గ్రామాలు ఫ్రాక్షన్ మానుకొని మనుషులు హాయిగా బతుకుతున్నాం. పక్కనే కాలువ నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా బతుకుతుంది. ఎందుకంటే వర్షం మీద ఆధారపడిన ప్రాంతాలు కూడా ఈ తెలుగంగ వల్ల ఈ ప్రాంతాలు కూడా సస్యశ్యామలం బతుకుతుంది. ఓటు చేయడానికి ఈరోజు దాదాపు నాగే 30 లక్షల పంట పండాలంటే చిన్న విషయం కాదు. అది ఎప్పుడు కోలుకోవాలి. ఈ కల్చర్ మన కర్నూలు ప్రాంతంలో లేదు. ఇక్కడ అనంతపురం ఎక్కడ ఉంది కానీ మన కర్నూలు ప్రాంతంలో కొత్తగా వచ్చింది. అది చాలా అవివేకం. అది ఇక్కడ కొంతమంది పొలిటికల్ శత్రువులు ఉన్నారు. ఇక్కడ అది డేటా నాకు తెలిసిపోతుంది కానీ దాన్ని జోలిపోకుండా దాన్ని న్యాయం చేయాలి. తప్పకుండా ఇటువంటి ఖండించి అందరూ ఖండిస్తున్నది. ప్రతి ఒక్క పార్టీకి సంబంధం లేకుండా ప్రతి రాజకీయ పార్టీలు ఖండించాలి. దీన్ని కంపేర్ నేను పోలీసు ఎంక్వైరీ చేస్తున్నా. దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా పార్షల్ లేకుండా ఎవడైతే చేసినా వాళ్ళు పట్టుకున్నాడు పెద్ద ఎంత నాయకుడు కానీ పట్టుకొచ్చి దాన్ని శిక్ష ఇచ్చి ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. దానివల్ల రైతులు కూడా ప్రశాంతంగా ఉంటుంది. భయం రైతులకు రేపు పొద్దున ఎలక్షన్ వస్తున్నాయి. మళ్ళీ అంటే ఎలక్షన్లు ఉంది కాబట్టి భయపడించారు. ఎలక్షన్ వస్తాయి కాబట్టి రేపు పొద్దున మాకు ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకా ఎక్కువ కలుస్తుంది. ఒక భయం ఇది భయపెట్ట నాంది. ఇది ఫస్ట్ ఒక బెదిరింపు. ఇది ఎలక్షన్లో మాకు ఓటైపోతే వైకాపాకు ఓటైపోతే ఈ నాగే మాకు చేస్తామని ఒక ఇండికేషన్ ఇచ్చారు. అంటే భయపడే సమస్య లేదు. నువ్వు ఏం చేస్తావు మేము కూడా చూసుకోవచ్చు, సమస్య లేదు. మేము కూడా ప్రతి గ్రామంలో ప్రశాంతంగా ఉండాలి, కలెక్టర్ వద్దు అని చెప్పి ఉద్దేశం మేము అవుతాం. మేము కానీ మేము మా తెలుగుదేశం పార్టీ కానీ ఇక విలేజ్ చేస్తే మేము కూడా దిగాల్సి వస్తే రైతులు కాపాడుకోవాల్సి వస్తే మాకు ఇది లేదు. అంతేగాని పిరిగి మాది గాలి తీసుకునే పార్టీ కాదు, మేము నాయకులే కాదు. కానీ ఏమున్నా రాజకీయంగా చూసుకోవాలి, ఓట్లు చూసుకోవాలి. కానీ ఇది పిరికొలు చేసే పత్తి కాల్చడము లేదా బుడ్డలు కాల్చడమని పిరికొలు చేసే పని పద్ధతి కాదు. పద్ధతి అంటే మీరు నాంది చూపిస్తారు. అరే మీరు భయపడుస్తారు రేపొద్దున మేము అది కాల్స్తే చేయమని అప్పుడు వాళ్ళ ఇండికేషన్. కానీ అప్పుడు చేయమేము వాళ్ళు మురికి వాళ్ళు చేసే పని మేము చేయము. మేము బాధ్యతగా కాపాడుకుంటాం, గ్రామాలు కాపాడుకుంటాం. ఇటువంటి శిక్షిస్తాం. ఇటువంటి ఎంక్వైరీ చేసి తప్పకుండా పట్టుకొచ్చి జీవితాలు ప్రయత్నం చేసే పద్ధతి బాగా ఆలోచిస్తాను. తప్పకుండా దానికి మేము కూడా కలెక్టర్తో మాట్లాడి ఏమైనా నష్టపడడం కోసం మా పార్టీతో మేము సాయం చేస్తాం. కలెక్టర్తో మాట్లాడి లేదా మా పార్టీతో మాట్లాడి ఏదైనా నష్టపరిహారం చేయలేకపోతాం. ధైర్యంగా ఉండి చెప్పి నాగే చేస్తాం. నాగే చాలా పాత్రలు ఎంత తెలుగుదేశం పార్టీ చాలా పాత్రలు. ఇక ఎవరు చెప్పిన పార్టీ మంచి పరిస్థితి గ్రామంలో 80% 80% ఏమన్నా టీడీపీ అది చూసి వచ్చేదా చెప్పాను కదా. ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఇప్పుడు భయపెడుతున్నమాట. ఇక్కడ చాలా మంది మనకు తెలిసి పేరుతో అవసరం లేదు. కానీ అటువంటి పెద్ద భయపెడుతున్నారు. ఇంకెటువంటి 10 కాల్చే భయపడే సమస్య లేదు. ఆ ఊరికి పట్టుగా ఉంది. ఏం చేసినా పట్టు వదిలే ఊరది. అది ఇటువంటి పిరిగిపాని తలపై దయచేసి నేను ఈ పొలిటికల్ లీడర్కి హెచ్చరిస్తున్నా. ఇటు మంచి పద్ధతి కాదు, దయచేసి మానుకొని అంతే రైతులు కాపాడుకోవడం కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.